ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడ రాకుండా ఒక ఎంపీ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊరికి కూడా రాకుండా, నియోజకవర్గానికి రాకుండా 5 ఏళ్లు ఢిల్లీలో ఉన్నాడు. నిన్న మళ్ళా వాళ్ళ ఊరికి పోవాలంటే హైకోర్టుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా ఒక ఉత్తర్వు ఇవ్వమంటే, ఒకవేళ అరెస్ట్ చేయాలంటే 41A ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయమంటే, మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత లాస్ట్ లో ఈరోజు హైకోర్టు ఆర్డర్ తో వాళ్ళ ఊరికి పోయాడంటే ఒక ఎంపీ. కెన్ యూ ఇమాజిన్? మొన్నే ఒక అతను అమెరికాలో తెలుగుదేశం పార్టీకి జనసేనకి మనం పోరాడే విషయాల్లో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నాడని వాళ్ళ తల్లికి బాగాలేకపోతే యశస్వి వాళ్ళ తల్లికి బాగాలేకపోతే వచ్చాడు. వస్తానే ఆయన్ని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్ లో. అరెస్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ లాక్కున్నారు. ఆ పాస్పోర్ట్ లాక్కుంటే కోర్టుకు వచ్చి పాస్పోర్ట్ మరి లాక్కున్నారంటే చెప్పారు. 41A నోటీసులు మేమందరం పోయినాక పంపించారు. మళ్లీ తిరుపతిలో కేసు ఇచ్చారు. మళ్ళా అక్కడికి రమ్మని అమెరికాకు పోకుండా అడ్డుపడి ఆయన పాస్పోర్ట్ కూడా లాక్కొని హైకోర్టు చెప్పినా వినలేదంటే ఏమన్నాలో మీరే ఆలోచించండి. ఈ రోజు ఇక్కడుంది, ఈ బిల్డింగ్లన్నీ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఆ రోజు మనం కట్టిన అమరావతి అసెంబ్లీలోనే సమావేశాలు, మనం కట్టినటువంటి సెక్రటరియట్ లోనే కేబినెట్ సమావేశాలు, హైకోర్టు ఇక్కడి నుంచే ఫంక్షనింగ్. వీళ్ళ కోసం మామూలుగా ఇన్ని జరుగుతా ఉంటే, అరాచకాలు జరుగుతా ఉంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చాయంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఇక్కడే రోడ్డు వేస్తే ఆ రోడ్డు మట్టి కూడా దూకొని పోయే పరిస్థితికి వచ్చారు, మెటల్ దూకొని పోయే పరిస్థితికి వచ్చేశారు. ఇక్కడ ఇసుక మెటల్ పెడితే మొత్తం దొంగిలించుకునే పరిస్థితికి వచ్చారు. హైకోర్టు యొక్క జడ్జెస్ కట్టినటువంటి ఇండ్లు కూడా పూర్తి చేయలేదు 5 ఏళ్ల తర్వాత. ఎమ్మెల్యేలకు కట్టిన వాళ్లకు, స్టాఫ్ కట్టిన ఇండ్లు ఏది పూర్తి చేయలేదు. కానీ ఎంత అవస్థపడ్డారంటే, మీరు నిన్న కూడా అమరావతి కాకుండా 3 రాజధానులని విశాఖపట్నానికి పోతానంటే మళ్ళా మీరు ఫైట్ చేసి కోర్టుకు పోతే మళ్ళా సుప్రీంకోర్టులు రావడం, మళ్ళా హైకోర్టుకు రావడం, మీరు ఎక్కిన గడప దిగిన గడపే లేదు. 5 ఏళ్లు మీరు పోరాడారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నా. మీ గెలుపు అమరావతి గెలుపే కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ గెలుపు, తెలుగు జాతి గెలిపేది. తెలుగు జాతి కోసం మీరు త్యాగం చేశారు. అలాంటి త్యాగం చేసిన మీ యొక్క త్యాగం వృధాగా పోదు, తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. మీకందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈరోజు సంక్రాంతి సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవ్వడు కూడా ప్రపంచంలో ఎక్కడా చేయడు. ప్రపంచంలో 3 రాజధానులు అనేది ఎక్కడా లేదు. ఎలక్షన్ల ముందేం చెప్పాడు ఈయన? విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి? అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉంటామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని వస్తానే 3 రాజధానుల ముచ్చట 3 ముక్కలు ఆటాడే పరిస్థితికి వచ్చాడు. అంటే 10 సంవత్సరాలు అవుతుంది రాజధాని లేకుండా చేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మేమిద్దరం కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెడతాం. పెట్టడమే కాదు, పూర్వ వైభవం ఒకప్పుడు 56లోనే 53లో కర్నూలుకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఆ రోజు మనం పెట్టుకున్నాం. మళ్లీ కర్నూలుకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ 3 నగరాలే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. 87 రోజులే సమయం ఉంది. 87 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో పర్వాలేదు ఏమంటే ఏం జరుగుతుంది అనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాలి. ఏదో నాకేదో అధికారం కోసమో పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు, తెలుగుదేశం జనసేన కోసం కాదు, తెలుగు జాతి కోసం, 5 కోట్ల జనాభా కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం మొత్తమే ఆలోచించాలి. ఇక్కడుండే అమరావతి రైతులే కాదు, అమరావతిలో ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక గ్రామం కాదు, అన్ని వర్గాల కోసం, అన్ని వర్గాల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే సంక్రాంతి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక సంకల్పం చేయాలి. ఈరోజు తెలుగు జాతి అన్ని విధాల ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ ఉంది. ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఎన్ని రోజులు, 25 ఏళ్లు 30 ఏళ్లే. ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే ఎక్కడికో వెళ్లే పరిస్థితి వచ్చింది. దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తయారైందంటే దానికి కారణం హైదరాబాద్. దాంట్లో సైబరాబాద్ తీసుకొచ్చాం, నాలెడ్జ్ ఎకానమీ పోయాం. మీ ఊర్లో మీరు చూడండి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఐటీ